వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టు చూడు అని అంటారు నార్మల్గా. సో ఇప్పుడు మనం మ్యారేజ్ టైంకి వచ్చినట్లయితే మనం కార్పస్ అనేది ఎంత జనరేట్ చేసుకోవాలి, ఇన్ఫ్లేషన్ ఎలా బీట్ చేసుకోవాలి, ఈవెన్ మనం చిన్నప్పటి నుంచే మనం మ్యారేజ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేకపోతే ఏ ఏజ్ గ్రూప్లో చేయాలి, ఎంత కార్పస్ అనేది మనం క్రియేట్ చేయాలి, దీని గురించి మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో సార్, ఇప్పుడు పెళ్ళి అనేది ఎంత భారీ బడ్జెట్ అవుతుందో మన అందరూ తెలుసు. చాలామంది కొంతమందికి డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని అనుకుంటారు, కొంతమంది ఇక్కడే గ్రాండ్గా చేయాలని ఫిక్స్ అవుతారు. సో దానికి మనీ అనేది చాలా కావాలి. ఇప్పుడైతే ఇంకా కావాలని అంటే ఒకరిని చూసి ఒకరు పోటీగా. సో ఆ మనీ అనేది చిన్నప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ఆ కార్పస్ అనేది బర్డెన్ లేకుండా జనరేట్ చేసుకోవాలంటే ఎలాంటి ప్లాన్స్ తీసుకోవాలి, చిన్నపిల్లలు ఏ ఏజ్ నుంచి మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి, అది కార్పస్ అయినా కానివ్వండి, లంసమ్ అమౌంట్ అయినా కానివ్వండి, ఇంకోటి మంత్లీ ఎస్ఐపి అయినా కానీ ఎలా ప్లాన్ చేసుకోవాలని అంటారు? నిహాల్ గారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఈ మధ్యన మ్యారేజ్ కంట ముందు మీరు చెప్పినట్టుగా ఇల్లు ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే ఇల్లు ముందు కొంటేనే అమ్మాయిలు ఇస్తారు. ఇల్లు చేస్తే కట్నం వస్తుంది. కట్నం వస్తుందని కాదు, సేఫ్ ఇల్లు ఉంది. కానీ ఇల్లు తీసుకునేటప్పుడు లోన్లో ఉందా, సొంత ఇల్లా, క్లియర్ అయిపోయిందా అనేది ఎవరు చూడరు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం వస్తుంది, ఒక అబ్బాయి అయితే ఇల్లు కొనేస్తే అయిపోతుంది, ఇల్లు చూసి కట్టడం డిమాండ్ చేసి అంతే. దాని మీద అప్పులున్నా పర్వాలేదు, అది ఎవరు చూడరు. సరే, ఇప్పుడు మనం ఇల్లు పక్క పెట్టి మ్యారేజ్ నుంచి మాట్లాడదాం. ఈ కాలంలో మ్యారేజ్లు సార్, మీరు చెప్పినట్టుగా డెస్టినేషన్ వెడ్డింగ్, ఈ వెడ్డింగ్, ఆ వెడ్డింగ్, ఒకరి మీద ఒకరు మించుకుంటూ అలా ఖర్చు పెడుతూ పోతున్నారు. డబ్బులు ఎంత తీసుకున్నా చిన్నదే. ఎవరి దగ్గర అయితే ఈ డబ్బులు బాగా ఎక్కువ ఉందో ఇలాంటి డెస్టినేషన్ వెడ్డింగ్స్ అన్నీ చేయగలుగుతారు. ప్రతి ఒక్కరు చేయలేరు. కాబట్టి మనం ఒక సామాన్య మిడిల్ క్లాస్, ఒక ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటూ ఒక ఫిగర్స్ తీసుకుని మాట్లాడదాం సార్. కరెంట్ ఏజ్ ఇందాక మళ్ళీ మనం మాట్లాడుకున్నట్టుగా 10 years అనుకుందాం. వాళ్ళ కిడ్ ఎవరికైతే పెళ్లి చేయాలి, అమ్మాయికే చేయాలనుకుంటున్నామో వాళ్ళు 10 సంవత్సరాలు అనుకుందాం. ఆ అమ్మాయి మ్యారేజ్ చేయడానికి ఇంకో 15 సంవత్సరాలు, అంటే 25 సంవత్సరాల దగ్గర నుంచి ప్లాన్ చేస్తారు జనరల్గా కదా. అంటే 22 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్ అండ్ యావరేజ్ 25 తీసుకుందాం. ఓకే, 25 కొంచెం డిలే అయినా సరే 25 years నుంచి తీసుకుందాం. కొంతమంది 30 years కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 25 years తీసుకుందాం మనం. సిమిలర్గా ఎప్పుడైతే కరెంట్ ఏజ్ ఇక్కడ మనం 10 సంవత్సరాలే తీసుకున్నాం అని చెప్తున్నాను కాబట్టి ఇల్లస్ట్రేషన్ పర్పస్ మాత్రమే. చిన్నప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే అబ్బాయి ఏజ్ 10 సంవత్సరాలు అంటున్నారా, లేకపోతే ఈ టెన్యూర్ 10 సంవత్సరాలు అంటారా? అమ్మాయి అనుకున్నాం, అమ్మాయి వయసు 10 సంవత్సరాలు. ఓకే ఓకే, ఆ అమ్మాయి 25 వచ్చినప్పటికీ పెళ్లి చేయాలి. అంటే 15 years గ్యాప్. 15 years 10 year ఉంది. 15 yearsలో వాళ్ళకి కావాల్సిన కార్పస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే రైట్, పెళ్ళికి కావాల్సిన కార్పస్ క్రియేట్ చేసుకోవాలి. సో జనరల్గా మనం మిడిల్ క్లాస్ కానీ చూసుకుంటే సార్, ఈరోజు ఒకవేళ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తే ఒక 50 లక్షలు మినిమం ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. రైట్, ఇది నేను గోల్డ్ లేకుండా మాట్లాడుతున్నాను. జస్ట్ ఖర్చులు, ఓన్లీ ఖర్చులు, పెళ్లి చేయడానికి, రిసెప్షన్, పెళ్ళి అవన్నీ. సో ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే ఒక 50 లక్షలు అనుకుందాం. అంటే ఇంకా తక్కువ చేసుకున్న వాళ్ళు ఉంటారు, దాని బడ్జెట్ బట్టి వాళ్ళ స్తోమతలు బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఆన్ అండ్ యావరేజ్ తీసుకున్నా సరే ఎవరైనా సరే ఒక 10 లక్షల్లో చేసేవాళ్ళు ఉంటారు, 50 లక్షల్లో చేసి ఉంటారు, ₹1,00,00,000 కూడా చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మన ఇల్లస్ట్రేషన్ పర్పస్ ఏంటంటే ఒక 50 లక్షలు తీసుకున్నాం. 50 లక్షలు తీసుకున్నప్పుడు ఈరోజు పెళ్లి చేయాలి అనుకుంటే 50 లక్షలు కావాలి వాళ్ళకి. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ అమ్మాయి పెళ్ళి 25 వయసు వచ్చినప్పుడు చేయాలి, అంటే ఇంకా 15 సంవత్సరాల తర్వాత, అంటే 25 years ఆ అమ్మాయి రీచ్ అయినప్పటికీ ఆ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఆ అమ్మాయికి కావాల్సిన కార్పస్ 1,20,00,000 కావాలి. ఇది ఎలాగొచ్చిందని అడిగితే మేము నన్ను ఇన్ఫ్లేషన్ ఒకటి తీసుకుంటున్నాను 6%. మన ఇన్ఫ్లేషన్ 6% ఆన్ యావరేజ్ పెరుగుతుంది కాబట్టి 6% తీసుకుంటూ మళ్ళీ రేట్ ఆఫ్ రిటర్న్స్ 12% రిటర్న్స్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే ఒక 12% 15% ఆన్ అండ్ యావరేజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ 12% రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది అనుకుందాం. ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే వాళ్ళకి కావాల్సిన కార్పస్ 1,20,00,000 25 years వచ్చినప్పటికీ వాళ్ళకి కావాలి ఆ అమ్మాయికి పెళ్లి చేయడానికి. మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ 2 విధాలుగా ఇన్వెస్ట్ చేయవచ్చు కాబట్టి ఎస్ఐపి ఒకటి లంసమ్. రైట్, ఎవరైతే ఈ 50 lakhs ఇవాళ పెళ్ళి ఖర్చులు 50 లక్షలు ఉందో వాళ్ళకి 1,20,00,000 కావాలి. అలాంటి కార్పస్ క్రియేట్ చేయాలంటే వారు ప్రతి నెల 25K ఇన్వెస్ట్ చేస్తూ అప్రాక్సిమేట్గా ఇన్వెస్ట్ చేస్తుండాలి.
అదే లంసమ్ అయితే 21.9 ల్యాక్ 22. సుమారుగా. సో ఇక్కడ చూడండి సార్, ఇన్ఫ్లేషన్ తగ్గింది 6% కాబట్టి మనకి 1.220 crores జనరేట్ చేస్తుంది. అదే ఇన్ఫ్లేషన్ పెరిగితే మళ్ళీ తగ్గిపోతుంది. సో ఇన్ఫ్లేషన్ అండ్ కరెక్ట్ నెంబర్ అనేది మనం పెట్టుకుంటూ ప్లాన్ చేసుకోవాలి. సో ఎస్ఐపి అమౌంట్ 25K సరిపోతుంది. 15 years ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే 1.20 crores కార్పస్ క్రియేట్ అవుతుంది. మ్యారేజ్కి సరిపోతుంది. అదే లంసమ్ వేస్తే 22 lakhs అనుకుందాం, ఆన్ అప్రాక్సిమేట్గా వేసేసి వదిలేయడమే. సార్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సార్, ఎప్పుడైనా ఒక గోల్ సెట్ చేసుకునేటప్పుడు ఇన్ఫ్లేషన్ తీసుకోకుండా గోల్ కార్పస్ ప్లాన్ చేసుకోకండి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఎస్ఐపి వేయండి, ఒక 1 కోటి రూపాయలు 2 కోట్లు క్రియేట్ చేయొచ్చు అని చెప్తుంటాం. ఎప్పుడైతే మనం ఇప్పుడు జనరల్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఎస్ఐపి చేసి ఇన్వెస్ట్ చేసి ఒక కార్పస్ క్రియేట్ చేసుకోండి. కానీ ఆ డబ్బులు దేనికోసం కావాలనేది మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, ఈరోజు కరెంట్ కాస్ట్ తీసుకుంటున్నాం, మనం తీసుకుని మనం నెక్స్ట్ కావాల్సిన ఎంత కార్పస్ అవసరం ఉంటుంది 25 years తర్వాత అనేది ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మనకు కరెక్ట్ ఫిగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది మీరు జనరల్గా ఎస్ఐపి చేసుకుని మనం దేనికో ఒక దానికి వాడుకుంటాను అనుకున్నారు అనుకోండి, అంటే నా రిటైర్మెంట్కో, నా పిల్లలు చదువుకో, లేకపోతే మ్యారేజ్కో అనుకుని ఒక వేగ్గా ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఉపయోగపడుతుంది ఏదో విధంగా, కానీ ఏదో ఒక గోల్ ఎఫెక్ట్ కనబడుతుంటుంది. సో ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క ప్లానింగ్లో గోల్ బేస్డ్ ప్లానింగ్ అనేది చేసుకోండి. చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇలాంటి మ్యారేజ్ కూడా మంచిగా ప్లాన్ చేసుకుంటూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. ఓకే. సో ఇప్పుడు 15 years దాటిన తర్వాత కార్పస్ అనేది 1 crore, ఇంకా అంటే మన టార్గెట్ అనేది 1 crore అప్రాక్సిమేట్గా వేసుకున్నప్పటికీ, సో 15 years కొంచెం డిలే అయినా కానీ ఎంతవరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నా? మళ్ళీ అదే 12% రిటర్న్ జనరేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఓవరాల్గా ఇప్పుడు 12% రిటర్న్ జనరేట్ చేయడం 1.20 crore ఏదైతే మీరు నెంబర్ చెప్పారో అది 12%గా వేసారా క్యాలిక్యులేషన్, లేకపోతే 15%? 12% తీసుకుంటాను సార్ నేను, ఎందుకంటే ఆన్ అండ్ యావరేజ్ ఎప్పుడు హయ్యర్ సైడ్ ఒక గోల్ సెట్ చేసుకునేటప్పుడు ఆ ఫిగర్ ప్రాక్టికల్గా ఉండాలి. ఎప్పుడే హిస్టారికల్ డేటా చూసుకుంటే ఏదైతే ఈజీగా జనరేట్ చేసినా ఆ నెంబరే తీసుకుంటూ ప్లాన్ చేసుకోవాలి. గోల్ మన ఎక్స్పెక్టేషన్స్ హై ఉందనుకోండి, ఆ గోల్ రీచ్ అవ్వకపోతే మళ్ళీ కష్టం అవుతుంది. సో అందుకనే మరి రీజనబుల్గా నన్ను అడిగితే ఇంకా కొంతమంది 10% తీసుకున్నా మంచిదే. మన ఇక్కడ కానీ ఆన్ యావరేజ్ హిస్టారికల్ డేటా 12% తీసుకుంటూ వస్తుంది కాబట్టి మనం 12% తీసుకున్నాం. సో ఎవరికైతే లేదు నాకు అంత రాదు అనుకుంటున్నారో 10% క్యాలిక్యులేషన్స్తో ప్లాన్ చేసుకోండి. ఓకే. సో డిపెండ్ టు పర్సన్ బట్ ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే 12 to 15% రిటర్న్స్ ఇచ్చే హిస్టారికల్ డేటా ఉంది. సో అందుకనే ఆన్ అండ్ యావరేజ్ 12% తీసుకుంటూ ఎస్ఐపి ప్లానింగ్ కానీ లంసమ్ ప్లానింగ్ కానీ చేసుకుంటే వాళ్ళ పిల్లలకి మంచిగా పెళ్లి చేసి వాళ్ళ అత్తగారి ఇంటికి పంపించచ్చు. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ కోసం వచ్చినందుకు. థ్యాంక్ యూ.